తెలంగాణలో మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. అదేవిధంగా ఫ్రీ బస్ ఎవరికైతే అవుతుందో ఈ మహిళలకి వాళ్ళు ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న అంటే ఈ రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రంకి సంబంధించిన ఆధార్ కార్డు ఉంటేనే అలౌ చేస్తారనే విషయం కూడా తెలిసింది. అయితే ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ రూల్ ఏంటంటే మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ అంటే ఎవరైతే మహిళలు ఫ్రీ బస్ ఎక్కుతున్నారో వాళ్ళందరికీ కూడా స్మార్ట్ కార్డు ఒకటి ఇవ్వబోతున్నారు అంటూ కొన్ని వార్తలు రావడం జరిగింది. మరి దాని గురించి ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు, నిజంగానే స్మార్ట్ కార్డు వస్తుందా లేదా అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. ఎక్కడెక్కారు బస్సు? మైదీపట్నం ఎక్కింది. మైదీపట్నం. ఎక్కడికి వెళ్తున్నారు? నేను గార్ల రామారం పోవాలి, 7 మెట్ల బస్సు చౌరస్తా తీసుకోలే, ఆధార్ కార్డు తోటి. ఇప్పుడు అందరికీ కూడా స్మార్ట్ కార్డ్ ఒకటి ఇస్తున్నారనమాట, తెలుసా దాని గురించి మీకు ఏమన్నా? ఏం తెలియదమ్మా, మాకేం తెలుసు, మాకు తెలియదు. ఎలా అనిపిస్తుంది ఫ్రీ బస్ అనేది మహిళలకి? మహిళలకు అట్లా పెట్టేది లేకుండే అందరికీ ఓ 20 రూపాయలు ఉంటే 15 రూపాయలు టికెట్ చేయాలి, ఓ 35 ఉంటే 10 రూపాయలు తగ్గించి 25 రూపాయలు చేసి అందరికీ సేవ్ చేస్తే కాలేజ్ పిల్లలకు కూడా పాస్ 1000 రూపాయలు ఉంటే 700 చేసి వాళ్ళకు కూడా స్కూల్ పిల్లలకు కూడా మంచిగా చేస్తే అందరికీ సేఫ్ ఉంటుంది. ఇప్పుడైతే ఆడోళ్ళకి చేసి మగవాళ్ళకి చేయకపోయే వరకు ఎట్లుంటుంది, బాధ ఉంటుంది. కూరగాయల రేట్లు అన్ని రేట్లు పెంచిండు, ఏం చక్కగా చేసిండని ఆడొచ్చి లాభం లేదు, ఏం చెప్పాలమ్మా. నేను స్మార్ట్ కార్డ్స్ గురించి ఏమైనా తెలుసా? అట్లేం లేదు, మంచి ఇప్పుడైతే బాగానే ఉందమ్మా మాకైతే. ఇప్పుడు ఆధార్ కార్డు కాకుండా స్మార్ట్ కార్డ్ అని ఒక కార్డు ఇవ్వబోతున్నారు, దాని గురించి ఏమైనా తెలుసా మీకు? మాకు తెలియదమ్మా, అది తెలియదు. బాగుందమ్మా, మాకైతే బాగుందమ్మా, మాకైతే ఫ్రీగా అంటే మంచిగానే ఉంది, మేము సేఫ్గా పోతున్నాం, పర్వాలేదమ్మా. ఫ్రీ బస్లో ఓకే బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏసీ బస్సులు వేసారు కదా, ఓకే మేమైతే డబ్బులు పెట్టుకొని పోగలుగుతాం. ఏసీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఎలా పోతారు? 40 రూపీస్ 3 స్టాప్స్ ఎలా ఉండే చెప్పండి. ఎంత బాగుండే, పిల్లల లైన్గా ఎంత మహావీర్ కాడ పోయి మీరు చెయ్యండి, ఎంతమంది నుంచొని ఉన్నారు అక్కడ. ఏసీ బస్సులు ఎవరు కావాలన్నారండి? ఏసీ బస్సులు పెట్టమని చెప్పారా? నువ్వు ఫ్రీ పెడతాం ఎందుకు, మళ్ళీ ఏసీ బస్సులకు 40 రూపీస్ టికెట్ పెడతాం ఎందుకు? అయితే ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ కదా, కాదు అయితే ఆధార్ కార్డు చూపించి ఎక్కాలి. అయితే ఇప్పుడు స్మార్ట్ కార్డ్స్ అని ఒకటి వస్తున్నాయి, వాటి గురించి ఏమైనా తెలుసా? లే ఏం ఇంకా లైన్లోకి రాలేదు అవి మాకు. ఆధార్ కార్డు ఒక్కటే వచ్చింది. నేను ఏసీ బస్సులు పెడితే చాలా తప్పండి, చాలా. మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, మార్నింగ్ అందరు షేరింగ్ ఆటోలకి వెళ్ళిపోతున్నారు, తెలవని వాళ్ళు ఏసీ బస్ ఎక్కుతున్నారు. 40 రూపీస్ టికెట్ అనగానే రెండో రోజు ఎక్కతలేదు. మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళే వాళ్ళు పొద్దున్న మేము 6 o'clock బయలుదేరుతాం, మా ఆడిట్ ఆఫీస్ 6 o'clock నుంచి బస్సులో మార్నింగ్ షిఫ్ట్ 9 దాకా బస్సులే లేవు అసలు. ఆధార్ కార్డ్కి బదులుగా స్మార్ట్ కార్డ్స్ రాబోతున్నాయి, తెలుసా దాని గురించి ఏమన్నా మీకు? ఎలా అనిపిస్తుంది ఫ్రీ బస్ ఇప్పుడు? చాలా రష్గా ఉంది, అందరు ఫ్రీ బస్సెస్ ఎక్కుతున్నారు. అండ్ ఇంకా గుంపులుగా ఎక్కుకోవడం వల్ల అందరికీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఇంకా ఫ్రీ బస్సెస్ ఇంకా ఎలక్ట్రిక్ బస్సెస్ వచ్చాయి కదా, దానివల్ల దాంట్లోకి ఎక్కట్లేరు ఎవరు, అందరూ ఇంకా ఫ్రీ బస్సెస్కి దానివల్ల ఇబ్బంది అవుతుంది. మీకు తెలుసా అండి స్మార్ట్ కార్డ్స్ గురించి? లేదు, తెలియదు. మీకు కూడా తెలియదు? మీకు తెలుసా అండి స్మార్ట్ కార్డ్స్? చెప్పండి, పర్లేదు. నేను వినడమే ఫస్ట్ టైం దాని గురించి, మేబీ నాకు తెలియదు. ఎక్స్క్యూజ్ మీ, మీకు స్మార్ట్ కార్డ్స్ గురించి ఐడియా ఉందండి? తెలియదు. అంటే ఇప్పుడు ఆధార్ కార్డ్కి బదులుగా స్మార్ట్ కార్డ్స్ ఇవ్వబోతున్నాము అంటే కొన్ని వార్తలు వచ్చాయి. ఓకే, లేదండి లేదు. ఇప్పుడు ఎలా ఉందండి ఫ్రీ బస్ది? ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది. రద్దీ ఎక్కువ ఏం లేదా ఆడవాళ్ళది? అంటే కొంచెం నైట్ లేట్ అయితే ఉంటుంది, బస్సెస్ లేట్ అయితే, లేకపోతే నార్మల్గానే ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళకి ఆధార్ కార్డ్స్ తీసుకుంటున్నారు కదా మీరు, ఆధార్ కార్డ్స్కి బదులుగా స్మార్ట్ కార్డ్స్ రాబోతున్నాయి అని విన్నాం, నిజమేనా? ఏమో అంటున్నారు కానీ ఇంతవరకు రాలేదు మేడం. మీకు ఎలాంటి అప్డేట్ రాలేదా మీ పై అధికారుల నుంచి? మాకేం రాలేదు, ఇంతవరకు ఏం రాలేదు. ఇప్పుడు చెప్పండి. ఇంతవరకు ఏం రాలేదు మేడం, మేము కూడా న్యూస్లో వింటున్నాము వస్తాయని అంటున్నారు. స్మార్ట్ కార్డులు అవి ఎవరికి ఇస్తారో తెలియదు, ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. ఒకవేళ స్మార్ట్ కార్డ్స్ కనుక వస్తే ఆధార్ కార్డ్ బదులుగా మీకు ఈ జీరో టికెట్స్ ఇచ్చే తగ్గుతుంది అనొచ్చా, ఉండదు అనొచ్చా? అలాంటి రూల్స్ అండ్ రిలేషన్స్ మాకేమీ విడుదల చేయలేము మేడం, గైడ్లైన్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చెప్పలేము మేడం వాటి గురించి. అంత తెలియదు, ఏం గైడెన్స్ మాకు రాలేదు ఇంతవరకు. స్మార్ట్ కార్డులు ఇస్తే 0 టికెట్ కొట్టాలా వద్దా, లేకపోతే ఓన్లీ లేడీస్నే కౌంట్ చేసి నెంబర్స్ వేయాలా అనేది మాకు ఇంతవరకు ఎలాంటి గైడెన్స్ రాలేదు, వచ్చిన తర్వాత తెలియజేస్తాం. ఇప్పుడు
ఇప్పుడు ప్రస్తుతానికి చాలా మంది ఎక్కుతున్నారు కదా, ఆడవాళ్ళ సంఖ్య ఏ విధంగా ఉందండి బస్సులు, ఫ్రీ బస్సులో చాలామంది బాగా ఎక్కుతున్నారు మేడం. మన టెంపుల్స్ బాగున్నాయి కదా కొండాపూర్ ఇటు సైడు. మన ఇప్పుడు ఎమ్మెల్యే కాలనీలో జగన్నాథ టెంపుల్, తర్వాత జూబిల్స్లో పెద్దమ్మ గుడి, తర్వాత మేని వెంకటేశ్వర స్వామి గుడి అవి ఉన్నాయి కాబట్టి జనం బాగా ఎక్కుతున్నారు. ఎక్కినప్పుడల్లా 11, 12 జంటలా ఎక్కుతున్నారు. చాలా ఫుల్ రష్ ఉంది. ఓవర్ కూడా బాగున్నది లేడీస్. ఇప్పుడు ఆధార్ కార్డ్కి బదులుగా స్మార్ట్ కార్డ్ ఇవ్వబోతున్నారు అంటారు, నిజమేనా? అన్నారు, అది ఎంతవరకు తెలియదు నాకు తెలియదు. అంటే మీ అధికారులు ఇంకా మీకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటారా? మీ అధికారులు ఇంకా మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? ఇక జనరల్గా అయితే రాలేదు, ఇంకా రావాలని కోరుకుంటున్నాను నేనైతే. ఆధార్ కార్డు ఈ ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా ఆ కార్డు తీసి ఇచ్చేయచ్చు. అంటే ఇప్పుడు ఆధార్ కార్డు కాకుండా ఈ స్మార్ట్ కార్డ్స్ కనుక వస్తే మీకు ఇబ్బంది తగ్గుతుంది, ఈ 0 టికెట్స్ కొట్టే పని ఉండదు అనొచ్చు. నేను అట్లా అనుకోవట్లేదు. ఆ స్మార్ట్ కార్డు ఇచ్చినా 0 టికెట్ కొట్టాల్సి వస్తుంది. అంటే ఈ పేమెంట్ చూడాలి కదా, గవర్నమెంట్ ఇవ్వాలంటే ఇవన్నీ కావాలి కదా. ఈ టికెట్ లేకపోతే వాళ్ళు ఎట్లా ఇస్తారు? వాళ్ళు గవర్నమెంట్ రిటర్న్ పే చేయాలి కదా. మాకు రీఇంబర్స్మెంట్ అనేది ఉంది, అది ఇవ్వాలి. కాబట్టి ఆ స్మార్ట్ కార్డు ఉన్నా నేను అనుకుంటున్నా 0 టికెట్ కొట్టాల్సి వస్తుందేమో అని అనుకుంటున్నా. ఇప్పుడు ఆడవాళ్ళ రద్దీ ఏ విధంగా ఉందండి ఫ్రీ బస్సులో? చాలా ఘోరంగా ఉంది. ఏసీ బస్సు ఎంతమంది ఎక్కుతున్నారు? ఎంతమంది అంటే ఒక్కొక్క రోజు ఒక్కో విధంగా ఉంటుంది. 300 to 200, 300, 400 కూడా ఒకసారి. అంటే చాలా ట్రాఫిక్ జామ్ అయ్యి గ్యాప్, మీకు మాకు గ్యాప్, ముందు బస్కి మా బస్సు గ్యాప్ వస్తే ఇక ఫుల్లే. అంటే చాలా మంది ప్రయాణికులు ఏమంటున్నారంటే టైమింగ్స్ లేవు బస్సులకి అని చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇప్పుడు రీసెంట్గా టైమింగ్స్ చేంజ్ అయినాయి, ఏసీ బస్సు వస్తున్నాయి. ఇంకా ఏంటంటే ట్రాఫిక్ వల్ల రీచ్ కాలేదు. అదొక మెయిన్ పాయింట్. అదే కనిపిస్తుందిగా, ఆ ట్రాఫిక్ వల్ల రాలేదు, దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బంది. అంటే అతి త్వరలోనే స్మార్ట్ కార్డ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది అంటారు. నేను దాని గురించి అయితే ఏం చెప్పలేను, నాకు అంత కరెక్ట్గా తెలియదు కాబట్టి నేను దాని గురించి ఏం మాట్లాడాను. వస్తే మంచిదే. ఈ ఆధార్ కార్డ్ ఏంటంటే నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారు. ఈ ఏరియా ఈ లైన్ మధ్య మొత్తం మ్యాక్సిమం అయితే నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారు. బీహార్, ఒరిస్సా, ఆ కార్డు ఆంధ్రానా, తెలంగాణ, మహారాష్ట్ర అవన్నీ చూడాల్సి వస్తుంది. అది చూసిన తర్వాత టికెట్ ఇవ్వాలంటే ఇప్పుడు ఖాళీ ఉంది కాబట్టి చూస్తాం. ఆ ఫుల్ రద్దీ టైంలో చూడాలంటే కష్టం కదా, అది చాలా ఇబ్బంది అవుతుంది. చూసారు కదండి, చాలా మటుకు అయితే స్మార్ట్ కార్డ్ అనేది ఇంకా ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళలేదు అనేది తెలుస్తూ ఉంది. అతి త్వరలోనే స్మార్ట్ కార్డ్స్ అనేవి రాబోతున్నాయి అనేది కూడా అధికారులు మనకి చెప్పడం జరిగింది. కెమెరామెన్ వేణుతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.